స్వామి శరణం. ఈరోజు మనం ర్యాలీ గ్రామంలో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవాలయం చూడబోతున్నాం. ఈ గ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాడపల్లికి దగ్గరలోనే ఉంటుంది స్వామి. ఇక్కడ విగ్రహం ఏకశాలిగ్రహ శిలతో తయారైంది. ముందు వైపు విష్ణువు, వెనుక వైపు జగన్మోహిని అవతారం ఇక్కడ ప్రత్యేకత. ఈశ్వరుడు మోహించి వెంటబడ్డాడు. ఇంతవరకు వచ్చేసరికి విష్ణు రూపాన్ని చూపించారు. ఈశ్వరుడు ఎదురుగా అక్కడ అవతరించారు. ఈ రథం సేల రాలిపోవడం వల్ల ఈ గ్రామానికి ర్యాలీ అనే పేరు వచ్చింది. చోళరాజుల టైంలో దేవాలయం కట్టారు. 11వ విగ్రహం అంత పురాతనం, పుట్టుక విగ్రహం అని. ఈ జగన్మోహినికి ఈశ్వరుడు అయ్యప్ప స్వామి తల్లిదండ్రులు ఉన్న క్షేత్రం. ఈ ఊరి నుంచి పూర్వం కుటుంబం వెళితే అక్కడ అక్షరత్వం చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ స్వామివారికి చేతి గోర్లు, అలాగే చేతి రేఖలు కూడా ఉంటాయి. స్వామివారి పాదాల వద్ద నిత్యం గంగాదేవి ఉంటుంది. అలాగే అమ్మవారి కుడికాలు మీద పుట్టుమచ్చ ఉంటుంది. అలానే ఈ గుడి ఎదురుగుండా ఉన్న ఉమా కమండలేశ్వర స్వామి ఆలయాన్ని కూడా చూసేద్దాం. మోహిని అమ్మవారి వెంట శివుడు పడ్డప్పుడు రథం సేయలు ఎక్కడే రాలిపోయింది కాబట్టి ఈ ఊరికి ర్యాలీ అని పేరు వచ్చిందని చెప్తున్నారు. ఈ శివాలయం కూడా స్వయంభూ శివాలయ స్వామి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్వామియే శరణమయ్యప్ప.